శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. యావత్ భారతావనికి వందనాలు. ఆత్మ నిర్వికారం, దేహం ఆకారం, మనసు అదేదో దానికి ఇష్టాలు ఉన్నాయంటుంది, అదంటుంది, ఇదంటుంది. బుద్ధి గోడ మీద కూర్చుని అది చేయొచ్చు, ఇది చేయొచ్చు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్తుంది. గుణం ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం, అలా చూసుకుందాం, ఇలా చూసుకుందాం అని చెబుతుంది. ఇవన్నీ వింటున్న నేను మాత్రం మౌనంగా ఎక్కడున్నానో నాకు అర్థం కావట్లేదు. నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నేనెవరు, నాకు సహాయం చేసేది ఎవరు, నాకు మిత్రులు ఎవరు, నాకు శత్రువులు ఎవరు, ఇదంతా నాకు ఏం అర్థం కావట్లేదు. భగవంతుడా ఎక్కడున్నావు? ఇదంతా ఆత్మజ్ఞాన సాధనలో ప్రతి మనసు, ప్రతి ఆత్మ పడే తపన ఇదే, పడే బాధ ఇదే. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఇది ఒక కథ ద్వారా మీకు ప్రస్తావించడానికి ప్రయత్నిస్తాను. పూర్వం ఒక అడవిలో మల్లుడు అనే ఒక దొంగ ఉండేవాడు. అతను భయంకరమైన గజదొంగ. దారులు కొట్టి అనేక మంది జనాల సొమ్మును ఎంతో అపహరించాడు. ఆ అపహరించిన సొమ్ము జలసాలకి వాటికి వీటికి తగలేసుకుంటూ అలా జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతడు కొంత భారీగానే ద్రవ్యాన్ని మూటగట్టాడు. అతడు ఏదో పని నిమిత్తం అట్లా అడవిలో నుంచి కొంచెం యువత రహదారిలోకి రాగానే అక్కడ భటులు చూసి అతను ఆయన కలబడ్డారు. అతను దొంగ అని అనుమానం వచ్చి అతను వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి మహావేగంగా గుర్రం దౌడు తీయించాడు. దగ్గరలో ఏదో గుడి కనిపిస్తే ఆ గుడి దగ్గర బాగా కోలాహలంగా ఉంది. ఆ రోజు కృష్ణాష్టమి. కృష్ణాష్టమి అవటంతో జనాలు రద్దీగా ఉన్నారు. అందరూ దర్శనానికి లైన్ కట్టి ఉన్నారు. ఇతను ఈ మల్లుడు ఆ భటుల నుంచి కాపాడుకోవడానికి గుర్రాన్ని అక్కడే వదిలేసి ఆ మనుషులున్న ఆ క్యూలోకి జ్వరబడి మెల్లగా ఆ దర్శనం లైన్లోకి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోతే భటులు ఆ చుట్టుపక్కల ఎతికారు. ఎక్కడ కనపడక వాళ్ళు వెనక్కి తిరిగారు. ఈ మల్లుడు లోపలికి పోతుంటే ఈ మల్లుడు ముందర ఒక తండ్రి, ఒక పిల్లవాడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇతను ఏం తోచక వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఒక చెవి అలా వేశాడు. ఆ పిల్లాడు వాళ్ళ నాన్నని అడిగాడు, నాన్న ఆ గుడి లోపల ఉన్నది ఎవరు అని. బాబు ఆయన్ని కృష్ణుడు అంటారు అన్నాడు. ఆయన ఎవరు, ఏం చేస్తాడు మనకి అని. మనం ఏమడిగినా ఇస్తాడు అన్నాడు. మనం ఏమడిగినా ఆయన ఇవ్వటానికి మనం ఆయనకి ఏం చేయాలి అన్నాడు. మన దగ్గర ఏది ఉంటే అది ఆయనకి ఇవ్వాలి, ఆయన దగ్గర ఉన్నవన్నీ మనకి ఇస్తాడు అన్నాడు. అంటే ఆయన మొత్తం ఇచ్చేస్తాడా అన్నాడు. నీ దగ్గర ఉన్న మొత్తం ఇచ్చేస్తే ఆయన దగ్గర ఉన్న మొత్తం ఇచ్చేస్తాడు అన్నాడు. అనగానే అంటే అన్నాడు. ఈ మల్లుడు అంతవరకే విన్నాడు. ఇక తర్వాత ఇలా ఆ పిల్లవాడు అంటే అన్నాడు అర్థం కాక. అంటే నీ దగ్గర ఉన్న సర్వస్వాన్ని భగవంతుడికి అర్పిస్తే భగవంతుడి దగ్గర ఉన్న సర్వస్వం ఆయన నిన్ను తనలోకి తీసుకొని ఐక్యం చేసుకుంటాడు అని ఆ తండ్రి పిల్లవాడికి అర్థమయ్యేలాగా సమాధానం చెప్పాడు. ఈ మల్లుడు అంతవరకే విన్నాడు కదా. అతని మనసులో ఆలోచనలు మొదలైనవి. అంటే మన దగ్గర ఉన్న సర్వస్వాన్ని ఇచ్చేస్తే ఆయన దగ్గర ఉన్న సర్వస్వం మనకిస్తాడా, ఆయన దగ్గర ఏముంది అసలు అని తేరిపారా విగ్రహం దూరం నుంచి అలా తేరిపారా చూశాడు. బాగా ఇతని దగ్గర ఉన్న సొమ్ము కన్నా కృష్ణుడికి అలంకరించి ఉన్న నగలు నటర అంతా కలిపితే కొన్ని వందల రెట్లు ఎక్కువ ఉన్నాయి. అంటే బాగా ఆయనకి రత్నాభరణాలు ఇవన్నీ అలంకరించి బహుసుందరంగా వెలిగిపోతున్నాడు దివ్యమూర్తి. ఇతనికి ఎందుకో ఆశ కలిగింది. సరే నా దగ్గర ఉన్న ఇతడు చెప్పిన మాట ఎంతవరకు నిజమో చూద్దాం. నా దగ్గర ఉన్న ఈ మూట నా దగ్గర ఉన్నది ఇదే కదా సర్వస్వం, ఈ మొత్తాన్ని భగవంతుడికి ఇస్తా, భగవంతుడు నాకేమి ఇస్తాడో చూస్తా అని అనుకుని తన దగ్గర ఉన్న మూట మొత్తాన్ని హుండీలో వేసేసాడు. హుండీలో వేసి తన భగవంతుడు తనకి ఏమిస్తాడు అనుకుంటూ బయటకు వచ్చి కూర్చున్నాడు. అలా రాత్రంతా గడిపాడు. తెల్లారి దాకా చూశాడు. భగవంతుడి దగ్గర నుంచి అంటే భగవంతుడు వచ్చి ఏమి ఇచ్చాడు, ఏం చేశాడు, ఇవన్నీ ఏమి ఎంతో ఎదురు చూశాడు. అంటే అతని ఉద్దేశంలో భగవంతుడు కూడా తన రత్నాభరణాలన్నీ మూట కట్టుకుని తీసుకొచ్చి ఆయనకి ఇస్తాడేమోనని భావించాడు. అలాంటిది ఏం జరగలేదు. సరేనని ఉన్నది బాయ ఉంచుకున్నది బాయ అని అనుకుంటూ నిరాశగా అడవిలోకి దారి తీశాడు. మెల్లగా అలా పోతుంటే ఎప్పుడైనా మనం చేసిన ఒక సత్కర్మ ఫలితం అనేది ఎప్పుడూ వృధా పోదు కదా, అది ఎప్పుడూ మన వెనకాలే ఉంటుంది. ఏదైనా కొంచెం దూరం అడవిలోకి పోగానే ఒక మహర్షి లాంటి యోగి లాంటి అతను బాగా దారిలో నడుస్తూ ఏదో దెబ్బ తగిలి బాగా గాయపడి ఉన్నాడు.
అతడు అపస్మారక స్థితిలో, స్పృహ తప్పినటువంటి స్థితిలో ఉన్నాడు. ఇతడు ఆ భగవంతుడికి ఇది దానం చేయటం మూలకంగాను ఏమో ఇతనిలో కొంచెం అంత సద్బుద్ధి కలిగింది. అరే పాపం ఎవరో గాయపడి ఉన్నాడు, ఇతడికి ఎలా తగిలిందో ఈ గాయం, సేద తీరుద్దాం, ప్రాణాలు కాపాడదాం అననే ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చింది తడవుగా అతనిని తన భుజం మీద వేసుకుని గబా ఒక గుడిసె, తనతో అడవి మధ్యలో ఉన్న తన గుడిసెలోకి తీసుకెళ్ళాడు. అక్కడ ఉంచి బాగా వారం రోజులు దొంగతనాలన్నీ మానుకుని అతనికి చాలా శుశ్రూషలు, అతనికి కొంచెం వైద్యం కూడా తెలుసు, మూలికలు అవి. ఆ మూలికలతోటి అతనికి పసర్లు వాటిని కట్టుగట్టి చాలా జాగ్రత్తగా వైద్యం చేసి అతని ప్రాణాలు కాపాడాడు. అతను మెల్లగా కోలుకునేసరికి 40 రోజుల దాకా పట్టింది. ఆ 40 రోజులు అతను ఎంతో ఓపికగా ఆ ఋషికి, ఆ మునికి చంటి పిల్లాడికి సేవ చేసినట్టుగా సేవ చేసి అతని ప్రాణాలను నిలబెట్టాడు. ఒకరోజు అతను కోలుకోగానే, నాయన ఎవరు నువ్వు ఏంటి అంటే, అతను చూడంగానే ఎందుకు అబద్ధం చెప్పలేదు, చెప్పబుద్ధి కాలేదు. అయ్యా నేను ఇట్లా ఒక దొంగని, నేను ఇట్లా గుళ్ళో నుంచి ఇట్లా వస్తున్నాను, ఆ దారిపండి మీరు కనపడ్డారు, అక్కడ మీకు బాగా దెబ్బలు తగిలి కనిపించారు, అలా వదిలేస్తే మీరు చనిపోతారనిపించింది, తీసుకొచ్చి నా ఆశ్రమానికి తీసుకొచ్చి బాగు చేశాను అని జరిగింది ఏది దాచకుండా క్లుప్తంగా చెప్పాడు. అది విని ఆ మహాముని సంతోషించి, నాయన నువ్వు నాకు చేసిన ఈ కర్మ అనేది వృధా పోదు, అతి శీఘ్రమే నువ్వు చేసిన ఆ భగవంతుడికి చేసిన దానికి తప్పక ఫలితాన్ని పొందుతావు అని మనసారా ఆశీర్వదించి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను నవ్వుకున్నాడు. భగవంతుడికి అర్పిస్తే ఉన్న సర్వస్వం ఇస్తానన్నాడు, ఇతనికి సాయం చేస్తే దాన్ని నేను ఫలితాన్ని పొందుతానంటానని పెద్దగా నవ్వుకొని, ఏంటో పిచ్చి మనుషులు పిచ్చి మాటలని అనుకుంటూ తిరిగి తన వృత్తిలో నిమగ్నమయ్యాడు. తిరిగి దారులు కొట్టుకుందామని ఆ రోజు చూశాడు, మార్గంలో ఎవ్వరు కనపడలేదు. ఇట్లా కాదు ఈ చిన్న చిన్న దొంగతనాలు ఏం చేస్తాం, ఒకసారి కోటను దొంగిలిద్దాం, కోట అంటే రాజుగారి కోటలో దొంగిలిద్దామని ఆ ఊరి నగరం పొలిమేరకి బయలుదేరాడు. అయితే ఆ నగరాన్ని నేలే రాజుకి ఒక కుమార్తె. ఆ కుమార్తె అనేది మంచి రూపవతే, కానీ ఏ కారణం చేతనో ఆమెకి ఎంత వయసు గడిచిపోతున్నా కూడా పెళ్లి కాలేదు. పెళ్లి కాకపోయేసరికి దానికి చింతాక్రాంతుడే ఉన్నాడు ఆ దేశాన్ని నేలే రాజు. ఇతడు మెల్లగా ఆ రాత్రికి ఎట్లయినా సరే ఆ నగరాన్ని రాజుగారి అంతఃపురాన్ని దొయ్యాలి అని మెల్లగా ఆ చీకట్లో దూరి ఆ రాజుగారి మంచం కిందకి చేరాడు. ఈ రాజుగారు రాణిగారు మెల్లగా వ్యవహారాలన్నీ ముగించుకుని వచ్చి ఆ రోజు మంచం మీద పడుకుని మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే రాణిగారు అడిగింది రాజుగారిని, స్వామి ఎన్నాళ్ళు ఉన్నా మీరు మన అమ్మాయి పెళ్లి చేయటం లేదు అంటే, నేను అదే ఆలోచిస్తున్నాను, ఇన్ని సంబంధాలు చూసినా కుదరటం లేదు అంటే, మరి ఏం చేద్దాం ఏంటి, ఓ పని చేస్తాను, రేపు ఈ దగ్గరలో ఉన్న నది దగ్గరికి వెళ్తాను, మన నది దగ్గరికి వెళ్ళి మొట్టమొదట తెల్లవారుజామునే వెళ్తాను, మొట్టమొదట ఎవరైతే స్థానానికి వస్తారో ఆ వచ్చిన వాడిని తీసుకొచ్చి మన అమ్మాయికి ఇచ్చి వివాహం చేస్తాను, వాడు ముసలైనా మూతకైనా కుంటైనా గుడ్డైనా ఎవరైనా సరే వాడిని మాత్రం విడువను, తీసుకొచ్చి మన అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను, ఇది మన కులదేవత మీద ఆనా అని ఒట్టు పెట్టాడు. ఒట్టు పెట్టంగానే సరే అనుకున్నారు. నిద్రకు ఉపక్రమించారు. ఈ మాట విన్న ఈ మల్లుడికి ఆశ పుట్టింది. ఆ రాజుగారి కుమార్తెని తనెందుకు పెళ్లి చేసుకోకూడదు, తనే ఆ నది తీరం దగ్గరికి వెళ్ళి ఆ రాజుగారి కుమార్తెని నేను వివాహం ఆడతాను అని అప్పటికప్పుడు మెల్లగా ఆ కోటలో నుంచి బయటకు వచ్చి గబగబా నది తీరం దగ్గరికి వెళ్ళి ఒక కపట సన్యాసి వేషం ధరించి అక్కడ గడ్డాల మీసాలన్నీ పెట్టుకొని ఆడ కూర్చొని తపస్సు చేస్తున్నట్టుగా అలా కూర్చున్నాడు. గబగబా ఈ రాజుగారు అనుకున్నట్టుగానే తెల్లారుజామున నది దగ్గరికి వచ్చాడు. నది దగ్గరికి వచ్చేసరికి అక్కడ అప్పటికే కొంతమంది జనాలు ఉన్నారు. ఉండేసరికి ఇంతమందిలో ఎవరిని ఫస్ట్ వచ్చారని ఎట్లా ఎంక్వైరీ చేయటం అని అనుకున్నాడు. ఒక్కొక్కళ్ళని ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టాడు. నదీ తీరంలోకి నువ్వు వచ్చావా? ఆహా నేను కాదు, నాకన్నా ముందర అతను వచ్చాడు. ఆహా నేను కాదు, నాకన్నా అతను ముందర వచ్చాడు అని అందరూ అలా నాకన్నా ముందర వచ్చినవాడు అతను అని ఆఖరికి అవి అందరికన్నా ముందర వచ్చిన ఈ మల్లుడిని చూపించారు. ఈ మల్లుడి సన్యాసి వేషంలో చూసి ఆ ఎతుకుతున్నది రాజుగారు, ఆయన చుట్టూ విచ్చుకత్తులు ధరించినటువంటి భటులు. వీళ్ళని చూడంగానే అతనికి ఎందుకో చాలా భయం అనిపించింది. అమ్మో, ఈ రాజుగారు ఆ భటులు ఇదివరకు ఒకప్పుడు తన్ని ఎమ్మడబడిన వాళ్ళే, తనని కనుక పొరపాటున గుర్తుపడితే ఇప్పటికిప్పుడే రాజుగారు గుర్తుపట్టి తీసుకుపోయి పిల్లని ఇవ్వడం పోయి పీక కత్తిరిస్తాడు, ఎందుకు వచ్చిన బాధానని గమ్మున వాళ్ళని చూడగానే దిక్కుని కళ్ళు మూసుకున్నాడు. ఆ రాజుగారు వచ్చి ఆ యోగి దగ్గరికి వచ్చి ఇతని కపట వేషం అవి చూసి, అబ్బా మహాప్రకాశవంతంగా ఉన్నాడు ఎవరో ఈ స్వామి అని
అతనికి చేతులు జోడించి నమస్కరించి ఏమన్నా అతని ధ్యానానికి భంగం చేస్తే శపిస్తాడేమో అనే భయానికి అక్కడే నుంచున్నాడు. ఎంతసేపు అయినా అతని కళ్ళు తెరవకపోయేసరికి ఆ భటుల్ని అక్కడే కాపలా ఉంచి ఇతను కళ్ళు తెరవంగానే నా దగ్గరికి నా ఆస్థానానికి తీసుకురండి సకల మర్యాదలతో అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇతను ఈ యోగి చెవిలోకి అవేమీ వినపడలా. ఇతను కళ్ళు తెరవంగానే నా దగ్గరికి తీసుకురండి అన్న మాట మాత్రం వినిపించింది. అమ్మో, అంటే తను కళ్ళు తెరిస్తే కనుక వాళ్ళు తను పట్టకపోతారు అని అన్న ఒక భయం అతనిలో జరిగింది. ఎందుకు వచ్చిన బాధ, కళ్ళే తెరవకుండా కూర్చుందామని అతను కళ్ళు మూసుకుని అంతే ఉంది. అలా అతను అలా పొద్దున్న నుంచి రాత్రి వరకు అలాగే కళ్ళు మూసుకుని ఆహారం లేకుండా తిండి లేకుండా ఏం లేకుండా అలాగే పడుకున్నాడు. ఇక మెల్లగా అర్ధరాత్రి వెళ్ళంగానే ఈ భటులు కూడా సాయంకాలం కానీ ఆ ఉన్న భటులు వెళ్ళిపోయి కొత్త భటులు మళ్ళీ విచ్చుకతులతో వచ్చి అతను చుట్టూ కాపలా కాయటం మొదలుపెట్టారు. వాళ్ళకున్న ఆర్డర్ ఏంటి, అతను ఎప్పుడు కళ్ళు తెరిస్తే అప్పుడు పట్టుకుని పోయి మహారాజు ముందర నిలబెట్టడం. కళ్ళు తెరిస్తే తను పట్టకపోతారని ఈ యోగి మాత్రం కళ్ళు తెరవకుండా అలాగే కూర్చున్నాడు. అతను మెల్లగా అర్ధరాత్రి పూట మళ్ళీ 3 అట్లా లేచి మెల్లగా కడుపు నిండా ఆ నదిలోకి పోయి కడుపు నిండా నీళ్లు తాగి అలాగనే వచ్చి మళ్ళా తిరిగి ఆ బండ ఎక్కి కూర్చొని అలాగే కళ్ళు మూసుకున్నాడు. జప కార్యక్రమాలన్నీ మామూలుగా దేహ కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకుని మళ్ళీ అలాగే ఎక్కి కూర్చున్నాడు, కళ్ళు మూసుకున్నాడు. అతనికి డిస్టర్బెన్స్ ఏమైనా చేస్తే శపిస్తాడేమో అని భయంతో ఈ భటులు ఏమో అతను పలకరించే ప్రయత్నం చేయలేదు. మాట్లాడదాం అనుకునేసరికి అతను చాలా గంభీరంగా ఉండేసరికి గమ్మున వీళ్ళు అలాగే ఊరుకున్నారు. అతను వాళ్ళ వంక చూసి ఏంటి అని అడుగుతాడేమోనని వాళ్ళు ఆశపడ్డారు. అతను ఏం అడగలేదు. అలా దాదాపు 40 రోజుల పాటు అలాగే కూర్చున్నాడు. ఆ కూర్చున్నప్పుడు అతని మనసులో అనేక రకాలైన ఆలోచనలు. అంటే కంటిన్యూ ఆహారం అనేది తీసుకోకపోవటం మూలకంగా, ఒక మనిషి సంపర్కం అనేది ఏది జరగకపోవటం మూలకంగా, ఒక వ్యవహారం అంటే చుట్టూ ఉన్న ఈ మనుషులతో ఈ కల్మషాలు ఇవేవి అతనికి అంటకపోవటం మూలకంగా అతనిలో శుద్ధత అనేది బయలుదేరింది, అంతఃకరణ శుద్ధత. ఆ శుద్ధత బయలుదేరుతూ అతను ఆలోచించడం అతను ఖాళీగా కూర్చున్నాడు కదా, ఆ ఖాళీగా కూర్చున్న అతని మనసులో అనేక రకాలైన ఆలోచనలు ప్రవేశించాయి. ప్రవేశించి ఆలోచించడం మొదలుపెట్టాడు. తాను ఎప్పుడో చిన్నప్పుడు విన్న కథలు, మాటలు ఇవన్నీ గుర్తు రావటం మొదలుపెట్టినాయి. ఆత్మ ఇక దేహం ఆకారం, ఆత్మ నిర్వికారం, మనసు ఇది కావాలంటుంది, అది కావాలంటుంది, అది ఇష్టం ఉంటుంది, ఇది ఇష్టం ఉంటుంది, బుద్ధి అది చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని రకరకాలు చెప్తూ ఉంటుంది. గుణం ఇట్లా ప్రవర్తిద్దాం, అట్లా ప్రవర్తిద్దాం, అలా ప్రవర్తిస్తే మనకు మంచిది, ఇలా ప్రవర్తిస్తే ఇది మంచిది. ఇది తను ఏ వృత్తిలో ఉంటే దానికి తగ్గట్టుగా మారుతూ ఉంటుంది. మరి ఈ పరిస్థితుల్లో మరి ఇవన్నీ ఎవరికి చెప్తున్నాయి? వింటున్న నేనా? మరి నేనెవరిని? నాకెవరు సహాయం చేస్తారు? వీళ్ళల్లో నాకెవరు మిత్రులు, ఎవరు శత్రువులు? నాకు దిక్కేది భగవంతుడా, హే భగవంతుడా అని ఆ భగవంతుడిని ధ్యానిస్తూ అలాగనే ఉండిపోయాడు. అలాగనే ఉంటూ అతను మెల్లగా ధ్యాస అనేది అతని ఊపిరి మీదకి వెళ్ళాడు. ఆ ఊపిరిని కుంభించడం, వదలడం. ఆ రోజు గుడికి వెళ్ళినప్పుడు ఆ తండ్రి చెప్పిన కృష్ణుడు ఇవన్నీ ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ కృష్ణుడి విగ్రహం అంత స్వర్ణాభరణాలతో అమితంగా అతన్ని ఎంతో ఆకర్షించింది. ఆ ప్రతిమను అలా హృదయంలో నిలుపుకుంటూ ఈ ఊపిరిని కుంభిస్తూ ఆలోచనలు ఆయన మీద దృష్టి పెట్టి అలా ఏకాగ్రంగా 40 రోజులు అతనికి తెలియకుండానే అమోఘమైన ధ్యాన తపస్సులోకి మునిగిపోయాడు. ఇక 30 రోజుల వరకు ఆహారం తీసుకోకపోవటం మూలకంగా అతనిలో ఉన్న కల్మషాలు, పాపాలు, దోషాలు అన్ని దేహపరమైన సమస్త కల్మషాలు అన్నీ నశించిపోయినాయి. శుద్ధత్వం బయలుదేరింది. శుద్ధమైన ఆలోచనలు, శుద్ధమైన గుణాలు, శుద్ధమైన సంపదలు అన్నీ అతని దగ్గర అన్ని శుద్ధత్వం పరిపూర్ణంగా జమ అయ్యేసరికి వీటికి తోడు ఇతని ఆలోచన, ఆ వాయువు కుంభించడం ఇవన్నీ అతని కుండల్ని ఊర్ధగమనానికి దారితీసినాయి. మెల్లగా ఆ కుండల్ని ఊర్ధగమనం చేరుతూ తానే బ్రహ్మమే తానై ఆ పరమ దివ్యహంసగా వెలిగిపోతూ కూర్చున్నాడు. ఇక అతడి ప్రమేయం లేకుండానే మరొక 40 రోజులు నిర్విరామంగా అదే యోగంలో ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోయి అలా తపో సమాధిలో మునిగిపోయిన తర్వాత రాజుగారు 40 రోజులు ఎదురు చూశాడు తన కుమార్తెని ఇద్దామని. ఇంకా మరొక 40 రోజులు అలాగనే ఓపికగా ఎదురు చూశాడు.
ఎదురు చూసిన తర్వాత 40 రోజుల తర్వాత అతనికి ఎందుకో మెలకు వచ్చి ధ్యాన సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి భటుల వంక సాభిప్రాయంగా చూశాడు. ఏంటి నాయన, ఇతను ఈ గతాన్ని మర్చిపోయాడు. ఆ భగవంతుడు ధ్యానం అనేది అలా ధ్యాన సమాధిలో ఉండటం మూలకంగా అతనిలో నిర్మల శుద్ధత్వం ప్రాప్తిచ్చింది. ఆ భగవంతుడు తానే ప్రకాశిస్తూ ఉండడం మూలకంగా వీళ్ళ వంక, ఏంటి నాయన, ఎవరు మీరు, ఎందుకు నుంచున్నారు అంటే, మిమ్మల్ని మా రాజుగారు తీసుకురమ్మన్నాడు. అంతలో వాళ్ళ రాజుగారే అక్కడికి వచ్చాడు. అక్కడ వచ్చిన తర్వాత ఈ యోగికి నమస్కరించి, స్వామి మీరెవరో, మీకు ఇట్లా వివాహం చేద్దామనుకున్నాను, ఇట్లా మా అమ్మాయిని ఇచ్చేయనని అంటే, మెల్లగా యోగికి గతం గుర్తొచ్చింది. అతనికి చిన్నగా నవ్వాడు. అయ్యా రాజా, నీ పుణ్యమే ఇదంతా. అప్పుడు నువ్వు మీ అమ్మాయిని ఇస్తాను అని అన్నప్పుడు, ఆ మాటలు అన్నప్పుడు నేను ఆ మంచం కిందనే ఉన్నాను. ఆ మంచం కింద నుండి మొత్తం విని ఇక్కడికి వచ్చాను. తర్వాత మిమ్మల్ని చూసి భయం వేసి నేను ఇట్లా కళ్ళు మూసుకుని ఇలా ఉండిపోయాను. నేను చేసిన సత్కార్యము, ఆ పుణ్యకార్యాలు, ఆ యోగికి చేసిన సాయం, కృష్ణుడికి సమర్పించిన ఆ సర్వస్వం, ఈ మొత్తం కలిపి నా జీవన పదాన్నే మార్చేసినాయి. ఈరోజు నేను ఒక మహాబ్రహ్మజ్ఞానిని కాగలిగాను. ఇక నువ్వు ఇచ్చే మీ అమ్మాయి మీద, నీ రాజ్య సంపదల మీద నాకు ఏ పాటి ఇచ్చలేదు. నన్ను క్షమించు రాజా. నాకు వేటి మీద మోహం లేదు. నేను ఇంకా తపస్సుకి వెళ్ళిపోతున్నాను. నన్ను వదిలేసే రాజా. నీ పిల్లని మరొక యోగ్యుడైన వాడికి ఇచ్చి వివాహం చేసుకో అని చెప్పి అతను అడవి దాటబట్టి భగవంతుడిని సేవించి భగవంతుడిలో ఐక్యమైపోయాడు. ఇలా పెద్దల ద్వారా వచ్చిన ఈ కథ ద్వారా మనం తెలుసుకోదగింది ఏంటి అంటే, ఒక సజ్జన సాంగత్యం, సజ్జనులకు చేసే మన ఉపకారం అనేది మనకెప్పుడు సత్ఫలితాలనే ప్రసాదిస్తుంది. గజితంగా అయినటువంటి మల్లుడు భటులు ఎంబడబట్టం మూలకంగా కాలవశాత్తు, కర్మవశాత్తు ఆ కృష్ణ భగవానుడు గుడిలోకి దూరడం ఏంటి, ఆ మాటలు వినడం ఏమిటి, తన దగ్గర ఉన్న సర్వస్వాన్ని భగవంతుడికి అర్పించడం ఏమిటి, ఆ అర్పించిన ఫలితం అనేది అతడి జీవితంలో ఎంబడే మరొక యోగికి, అంటే ఒక సత్కర్మ మరొక సత్కర్మకే దారితీస్తుంది. ఒక పుణ్యం మరొక పుణ్యవృద్ధికే దోహదం అవుతుంది. అలా యోగికి సేవలు చేసే భాగ్యాన్ని కలిగించి, ఆ సేవా భాగ్యం అనేది అతడి జీవితాన్నే ఉద్ధరించేటటువంటిగా మారిపోయింది. అతడి జీవితమే ఉద్ధరించబడి భగవంతుడిలో ఐక్యమైపోయాడు. ఇలా ఒక భగవంతుడిని సేవించడానికి గొప్ప గొప్ప తపస్సులు, గొప్ప గొప్ప సాధనలు, గొప్ప గొప్ప ఇవేవి చేయనవసరం లేదు. ఒక సజ్జనుడికి ఉపకారం చేస్తే చాలు. ఒక సజ్జనుడు అంటే ఈ లోకంలో మనం ఎతికిపట్టుకోవాలంటే చాలా కష్టం. మనకు తెలిసిన సజ్జనుడు భగవంతుడు. ఆయన్ని సేవిద్దాం. కొంతకాలం ఆయన్ని సేవిస్తే కనుక ఆయన ఖచ్చితంగా మనకు సజ్జనుల దగ్గరికే పంపిస్తాడు. ఆ సజ్జనుల ద్వారా వాళ్ళకి సేవ చేసి ఆ భగవంతుడి ప్రీతిని, ఆ సజ్జనుల ఆశీర్వాదాన్ని పొందితే కనుక మనము ఇహపర సాధనలన్నీ ముగించుకొని ఈ జన్మని ఉద్ధరించుకోగలుగుతాం. ఇవాళకి ఇంతే. స్వస్తి.